మరి ఇప్పుడు డైట్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్? ఫస్ట్ దాని గురించి నాలెడ్జ్ ఎందుకు అన్నది మనకి ఇప్పుడు అర్థమైంది. ఎట్లా చేయాలా, ఎవరి హెల్ప్ తీసుకోవాలా, అయితే డాక్టర్స్ లేకపోతే న్యూట్రిషనిస్టులు లేకపోతే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ ఈ హెల్ప్ తీసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నా ఓపిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 10 మందికి డైట్ గురించి చెప్తే అందులో కేవలం ఒక 4-5 చాలా శ్రద్ధగా వింటారు. అది ఎట్లా ఫాలో కావాలా, ఏ యాప్ కావాలా, ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అడిగేది. అందులో ఇంకా ఫర్దర్ అడిగేది ఒక 2-3. మిగతా వాళ్ళకి ఎందుకు అంటే చాలా కష్టం అండి. ఎవరైనా లావుగున్న వాళ్ళని నువ్వు బక్కగా అని చెప్పడము, ఈవెన్ డాక్టర్స్ కూడా అది సెన్సిటివ్గా ఫీల్ అవుతాం. మరీ కొందరు చిన్న చిన్న పిల్లలు 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంటారు, చాలా లావు ఉంటున్నారు. ఎవ్రీ ఇయర్ దే పుట్ ఆన్ వెయిట్. డెఫినెట్గా జబ్బులు విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడో 70-80sలో వచ్చే జబ్బులు తొందరగా వస్తుంటాయి. సో నెక్స్ట్ డాక్టర్ని అడగండి. డాక్టర్ కాకపోతే న్యూట్రిషనిస్ట్ హెల్ప్ తీసుకోండి. అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటిది, ఎందుకు. అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు మీరు మంచి యాప్స్ ఉన్నాయి, దాంట్లో బోల్డ్ అంత నాలెడ్జ్ ఇస్తున్నారు. నేను ఫాలో అయ్యేదైతే FITTR అనేది ఒక యాప్ ఫాలో అయ్యి, నాకు కూడా యాక్చువల్లీ మెడిసిన్లో ఇంత చెప్పరు డైట్ గురించి, ప్రివెంటివ్ హెల్త్ గురించి అంత ఎక్కువ ఉండదు. ఆ యాప్లో చాలా బాగా చెప్పింది. యాక్చువల్లీ నాకు కూడా అర్థమైంది ఏంటంటే, నేను ఇంతమందికి చెప్తున్న రోజు మరి నాకు మాత్రం నేను కూడా ఇంటికి వచ్చేసరికి నాకు అన్నీ ఏదన్నా అన్హెల్దీ ఫుడ్ కనిపిస్తే ఫస్ట్ కన్ను అన్హెల్దీ ఫుడ్ మీదనే పడుతుంది. మరి దీనికి ఎట్లా చెప్పాలా పేషెంట్స్కి, నేనే ఇట్లున్నా, దెన్ వాట్ అబౌట్ పేషెంట్స్ అని అనిపించింది. సో అట్లాంటప్పుడు ఒక్కటి మనము గ్రోసరీ షాపింగ్కి వెళ్తాం. సో వీలైనంత వరకు గ్రోసరీ షాపింగ్ వీలైతే మనది మనం చేసుకోవడమే ఇట్స్ ఐడియల్. దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ స్టార్టింగ్ యువర్ డైటింగ్ ప్రాపర్లీ. సో ఒక బ్యాగ్ తీసుకెళ్ళి ఇంట్లోనే మీ అన్హెల్దీ చాయిసెస్, హెల్దీ చాయిసెస్, ఏది మంచిది కాదు తెలుసుకొని మంచి ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో, ఏవైతే కొనుక్కోవాలో లిస్ట్ చేసుకొని యూ విల్ ఎంటర్ ఇంటూ షాప్కి, మాల్కి వెళ్తారు. మాల్కి వెళ్ళినప్పుడు సపోజ్ అక్కడ న్యాచురల్గా మనం పుట్టుకతోటే మనందరికీ తెలుపు అంటే ఇష్టం కదా, కానీ యాక్చువల్గా చెప్పాలంటే తెలుపు అంత మంచిది కాదు. తెల్లవాళ్ళు చాలా గొప్ప ఫీల్ అవుతారు కదా, మనం కూడా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కలర్. సో ఇది ఉంది. మనకు చిన్నప్పటి నుంచి కూడా మన అమ్మమ్మ వాళ్ళు ఇట్లాంటివి తిన్నారు, కానీ మనకు నేర్పడం తర్వాత ఇది హెల్దీ అని చెప్పింది, కానీ కాదు. సో ఆల్వేస్ చూస్ బ్రౌన్ ఓవర్ వైట్. బ్రౌన్ రైస్కి వెళ్ళండి.